అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2011లో వాళ్ళ నాన్నగారి హయాంలో కొన్ని ఆర్థిక అక్రమ నేరాలు చేశారని చెప్పి కేసులు పెట్టగా 2012 మే నెలలో అరెస్ట్ అయ్యి 16 నెలలు ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి 12 సంవత్సరాలు అవ్వగా కోర్టుకు అటెండ్ అవ్వడానికి 6 సంవత్సరాల నుంచి డుమ్మా ప్లానింగులు చేసుకుంటూ నిన్న కోర్టుకి హాజరవ్వారు. అది కూడా ఈ నెల 22వ తారీఖు లోపల మీరు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రావడం జరిగింది. ఆ వార్త రాగానే ఇంకేముంది, విచారణ మొదలైపోయింది, జగన్ గారిని ఇంకా తేల్చేస్తారు కేసులు అని చాలా విశ్లేషణలు విన్నాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్నది మెయిన్ కేసు విచారణలు కాదు. ఆయన ముందు 130 పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఈ మెయిన్ కేసుల మీద వేయటం జరిగింది. ఆ మెయిన్ పిటిషన్లు ముందు క్లియర్ అయ్యాక అప్పుడు ఈ మెయిన్ కోర్స్ మీద ట్రయల్ మొదలయ్యి ఈయన నిర్దోష దోష తేల్చిన తర్వాత కథ సుఖాంతం అవుద్ది. అయితే నిన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లేదా పేటీఎం బాయ్స్ చేసిన హడావుడి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల నుంచి బయటకు వచ్చేశారు, నిర్దోషత్వాన్ని తేల్చేసుకున్నారు అన్నట్టు యాక్షన్ చేశారు. అయితే నిన్న చాలా చిన్న కేసు మీద వెళ్ళటం జరిగింది. అది కూడా ఈడ పెట్టుకున్నదే. అదేమిటంటే, విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక్కసారి కలిసి అటెండెన్స్ వేసుకోండి అని కోర్టు అనడంతో నిన్న వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయారు. అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయారు అనడానికి దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, ఒక్క ట్విస్టులతో కూడింది. ఏంటి, ఆయన లండన్ పర్యటనకి పర్మిషన్ పెట్టుకున్నారు. పర్మిషన్ పెట్టుకున్నప్పుడు కోర్టు ఏమనింది, మీ డీటెయిల్స్తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అని అంటే, ఆయన డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి లండన్ పర్యటనకి వెళ్తే, లండన్ పర్యటన మధ్యలో ఉండగా ఇది ఆయన నెంబర్ కాదు పక్కన ఉన్నవాడి నెంబర్ అని తెలియటంతో సిబిఐ వారు కోర్టులో పిటిషన్ వేయడంతో లాయర్ని ఎగ్జామ్షన్ అడగడంతో ఏంటి బాబు ఏంటి సంగతి అని అడగడంతో అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏంటంటారు సంజాయిషి ఏమిటంటే, ఒక ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకి ఫోనే లేదన్న పాయింట్ని తీసుకొచ్చి దాన్ని కవరప్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే, సరే నువ్వు విదేశాల నుంచి రా, వచ్చిన తర్వాత నీ మొహం చూపించు నాన్న అంటే, నేను వచ్చి మొహం చూపించి వెళ్ళాడు. ఆ వెళ్ళడంలో కూడా నిన్న మొహం చూపించడంలో కూడా ఇంకొకటి ఇష్టం ఏంటి, ఒక మెమో వేసుకున్నాడు. ఏంటా మెమో, నేను కోర్టుకి డైరెక్ట్గా రాలేను, జనసందోహం ఎక్కువ వచ్చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అదొక సమస్య అవుద్ది తెలంగాణ గవర్నమెంట్కి. సో నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతి ఇవ్వాల్సింది అని కోరితే, అట్లా కుదరదు నాన్న, నువ్వు వచ్చి మొహం చూపించు మరి అంటే ఆయన మొహం చూపించడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటి, నిన్న ఆయన వెళ్ళకముందు ముందు రోజు మీడియాలో వచ్చింది 11:30 నుంచి 12:30 మధ్యన ఆయన షెడ్యూల్లో వింత ఏమిటంటే, ఈ షెడ్యూల్లో ఈయన కోర్టుకు హాజరవ్వాల్సిన టైంలోనే అమ్మ గుర్తొస్తుంది,
లోటస్ పాండ్‌లో ఉన్న అమ్మ గుర్తుకొత్తది. అక్కడి నుంచి ఆయన ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. అక్కడి నుంచి బెంగుళూరులో ఏదో వర్క్ ఉంటే అక్కడికెళ్ళిపోవాలి. సో, అందుకని కోర్ట్‌కే టైం నిర్దేశించి 11:30-12:30 మధ్యన వెళ్ళాలి అన్ అన్ని అపాయింట్‌మెంటే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్న న్యూస్ ఉంది. అయితే ఈ న్యూసు నేను ఇదేదో జగన్‌ని చే ఒక ఆట ఆడుకోవడానికి పెట్టిన న్యూస్ కానీ, లాయర్సు క్లియర్ కట్‌గా ప్లాన్ చేసుకున్న ప్లానింగ్ ఇది. లాయర్స్ ఏం చేసుంటారు, ఇంగో ఈ టైంకొచ్చి ఇలా మా పర్మిషన్స్ ఇవ్వండి అని అక్కడ జడ్జికి పెట్టుకుంటే, జడ్జొచ్చి ఇవ్వడంతో ఆయన నిన్న గంట కూడా కాదు 11:30-12:30 లోపు కాకుండానే 32 మినిట్స్‌లోనే ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఎగిరిపోయారు. కదా! అంటే సింపుల్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ లాయర్స్ అక్కడ చేయాల్సిన పనంతా పూర్తి చేసుకుంటే, జగన్ వచ్చి అటెండెన్స్ నేసుకొని వెళ్ళిపోయాడు. చిన్న పనే కదా! దానికి 2 రోజులుగా ఆడేసుకున్నారు. ఆయనకి అలా జరగాల్సిందే. ఆయన చేసే ఓవర్ యాక్షన్స్‌కి. ఇప్పుడు వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ చూద్దాం. ఏంటి ఆ ఓవర్ యాక్షను? అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పేర్ని నాని, వంశీ, కొడాలి నాని, రజనీకాంత్ రావటం జరిగింది. ఇక్కడితోనే అర్థమైపోవాలి, ఇది క్రౌడ్ పుల్లింగ్. స్వచ్ఛందంగా వచ్చాను కదా, ఒక అనలిస్ట్ ఎవరో ఆయన క్రౌడ్ పుల్లర్ అండి జగన్మోహన్ రెడ్డి. బొంగేం కాదు, క్రౌడ్ పుల్లర్ కాదు. దీన్ని అన్ని రాజకీయ పార్టీ నాయకులు చేస్తారు చూడండి. అన్ని రాజకీయ పార్టీలు బీరు, బిర్యానీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన కార్యకర్తలు వీళ్ళు, లేదా పేటీఎం పప్పీస్. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవడేమనుకుంటారు ఏంటి, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఈ దేశంలో ఏ నాయకుడికైనా రాజకీయ నాయకులు ఖర్చు పెడితే కానీ రారు, అది ఫిక్స్ అయిపోవచ్చు. వీళ్ళు ప్లాన్ చేశారు. ఈ ప్లానింగ్ వెనకాల వస్తున్న న్యూస్ ఏంటి, క్రౌడ్ పుల్లింగ్ చేసి ఒక లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్గా చూపించి, నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ రియల్ ట్రయల్స్ మొదలైతే 130 డిశ్చార్జ్ పిటిషన్స్ మిస్ అయితే, అదే క్లోజ్ అయితే, ఆ తర్వాత నుంచి రోజు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే, అలాగే దాని నుంచి తప్పించుకోవడానికి ఒక వీడియో కాన్ఫరెన్స్లోని యాడ్ అవి రావడానికి అని చెప్పి ఉంటుంది కాబట్టి, దాని నుంచి తప్పించుకోవడానికి ఒక హడావిడి చూపించి తెలంగాణ పోలీసుల నుంచే ఒక పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ పోలీసులే అయ్య బాబు ఇది మనం తట్టుకోలేము ప్రతిరోజు అంటే ఉండే విధంగా మేము ఇవ్వలేము అని చెప్పించి కాదు, వాళ్ళు చెప్తారు, అప్పుడు మనం తప్పించుకుంటాం. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, యాక్చువల్గా నిన్నే తెలంగాణ పోలీసులు తలుచుకుంటే ఈయన్ని ఇంత హడావుడి చేయించాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్ళాల్సిన మార్గాల్లో 144 సెక్షన్ పెట్టి, ఎవరు రావడానికి వీలు లేదని ఒక ఆర్డర్ పడేసి, ఆ రోప్ పాటింగ్లు బీటింగ్లు ఏవి పెట్టకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి ఆపేసి ఉంటే ఇది ఆగిపోదు. మరి ఎందుకు తెలంగాణ పోలీసులు రానిచ్చారో అది ఎవరికి అర్థం కాని పాయింట్. 2, ఇక్కడ ఫ్లెక్సీల విషయం మాట్లాడుకుందాం చివరి పాయింట్గా. 2029లోని మేము అధికారంలోకి 88 మార్కులతో దాటగానే గంగమ్మ జాతర మొదలు. అంటే ఇలా 175 నుంచి 175 రాదని ఫిక్స్ అయిపోయారు. మరి 88 ఎలా వచ్చేద్దని వీళ్ళు అనుకుంటున్నారు?
రప్పా రప్ప అన్న పాయింట్లు పెడితే ఎలా వస్తాయి అనుకుంటున్నారు? అర్థం చేసుకోవాలి కదా! ప్రజలకి ఇలాంటి అవసరం లేదు. నేను ఇంకా జనాల్లో నానాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్లానింగ్‌లు చేసుకుంటే గనక శుద్ధ వేస్ట్. దీనివల్ల మైనస్సే అవుతాడు తప్ప ప్లస్ అవ్వడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫాస్ట్‌గా రియలైజ్ అయ్యి, అలాంటి రప్పా రప్పా పోస్టులు మానేసి ఆహ్, ఇలాగ క్రౌడ్ పుల్లింగ్‌లు సందర్భానుసారంగా చూసుకోకుండా ఎక్కడ క్రౌడ్ పుల్లింగ్ చేయాలి, ఎక్కడ క్రౌడ్ పుల్లింగ్ చేయకూడదన్న దాన్ని చూసుకోకుండా క్రౌడ్ పుల్లింగ్ చేసి ఆబాసు పాలైతే ఇంకా అధికారానికి దూరంగా ఉండటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక చేసేదేం లేదు. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అక్కడ కూడా సీఎం ఏంటి? సీఎం ఏంటి? ఏంటి ఆ నొప్పి ఏంటి? ఓహో! పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లో సీఎం అని అరిచేవారు కాబట్టి అప్పుడు మనం కూడా అనిపించేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అని అనిపించేసుకుంటున్నారా? లేకపోతే ఇంకొక ఫ్లెక్సీ చూసా. కేటీఆర్‌ని ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఇక్కడ కామెడీ ఏంటంటే నిన్నే కేటీఆర్ గారి మీద కేసు పడింది. ఇదెక్కడ దిక్కుమాలిన సమస్యో కేటీఆర్ గారికి పాపం పాపం ఈయన కార్యకర్తలు ఆయనకి సపోర్ట్ ఎళ్ళగానే ఆయన మీద కేసు పడింది. అదొక చిత్రం. ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే 2019లోని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి వెనకాల ఈ అక్కడి తెలంగాణ పార్టీ కూడా ఉండిందని అప్పట్లో న్యూస్ వచ్చింది. ఆ ఫ్లెక్సీ చూసిన తర్వాత ఇయన్నీ నమ్మాను నేను. ఓహో! ఇది నిజమే మాట. అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ వైఎస్ఆర్‌సీపీకి ఏదో ఒకటి రకం ఉండుంటది అని ఫీల్ అయ్యాను. హ్మ్. అక్కడ ఫ్లెక్సీ దేఖ్ లేంగే, జెండా పాతెంగే ఎక్కడ జెండా పాతెంగే? తెలంగాణలో ఉండి తెలంగాణలో జెండా పాతెంగే ఏంట్రా? తెలంగాణలో ఉండి తెలంగాణలో సీఎం ఏంటి? కొంపతీసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకు అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ టీడీపీ, జనసేన ఆల్రెడీ ఉంది. ఫ్యూచర్‌లో బీజేపీ కూడా వచ్చి తగులుకుంటదేమో! మనకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదేమో! అని చెప్పేసి తెలంగాణకెళ్ళి ఏమన్నా తెలంగాణలోని ఇంటర్నల్‌గా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని అసలు మావోళ్ళు మన పేటీఎమ్స్ చచ్చిపోతున్నారు. ఏంటి ఒంటరిగా రమ్మని పవన్ కళ్యాణ్‌ని ఒంటరిగా రమ్మని. ఇప్పుడు ఈయన గనక అక్కడికెళ్ళి పొత్తు పెట్టుకొని ఆ పొత్తులోని అక్కడ నగ్గుదాము, సీట్లు కొన్ని సీఎం అయిపోదాము, అక్కడేమన్నా రాజ్యం ఏలేద్దారనుకుంటున్నాడా ఏంటి? ఆ ఛాన్స్‌లు ఏమన్నా ఉన్నాయా అనుకుంటున్నారా కార్యకర్తలేంటి నాకర్థం కాదు. ఆ ఛాన్సులు లేవమ్మా. అక్కడ ఇద్దరు మొగుళ్ళున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఎవరో తెలుసా? కాంగ్రెస్ ఒకటి ఆయన ఆ కాంగ్రెస్ ఈయన మీద కేసులు పెట్టింది. 2 బీజేపీ వచ్చిందనుకో తంటమే ఇంకేముండదు. తీసుకెళ్ళి సాఫ్‌గా పెడతారు. అక్కడ 16 నెలలైంది. ఈసారి మొత్తం కేసు క్లోజ్ చేయించేసి నిర్దాయ ముద్దాయి తేలిపోతే తీసుకెళ్ళి పెట్టేస్తారు అంతే. అంతకు మించి ఏమి ఉండదు. ఎక్కడ ఏం చేయాలా? ఎక్కడ ఏం చేయకూడదో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆంధ్రాలో సీఎం అని ఏడిసారంటే లేకపోతే ఆంధ్రాలో క్రౌడ్ పూలింగ్ చేసుకున్నారంటే ఆంధ్రాలో 2029లో అధికారంలో వస్తామని ఒక భరోసా చూపించుకోవాలి. జనంలో ఒక ఫేక్ నెరేటివ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. వేరే రాష్ట్రాల్లోకెళ్ళి వేరే రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్ర పరువు తీస్తారేంట్రా? చూసుకోండి. అది మరి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.